హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతుక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీకు స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫోటోలు, డ్యాన్స్, డిన్నర్ అన్నీ పూర్తయ్యాక ఒక్కొక్కరుగా అక్కడున్న వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. రాత్రి నిశ్శబ్దం చుట్టూ అలుముకుంటుంది. అశోక్ ఇషికాతో కలిసి బయటకు వస్తాడు. ఇషిక సైలెంట్గా కూర్చుంటుంది. కారు స్టార్ట్ అవుతుంది. రోడ్ మీద లైట్లు ఒక్కొక్కటిగా వెనక్కి జారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కొంతసేపటికి ఇషిక కార్ సీట్కు తల ఆనించి నిద్రలోకి జారిపోతుంది. అశోక్ కార్ డ్రైవ్ చేస్తూనే ఒకసారి పక్కకు చూస్తాడు. నిద్రలో కూడా ఇషిక ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నుదుటిపై పడిన జుట్టు గాలికి ఊగుతుంది. నిద్రపోయిన ఇషికాని ఆశ్రమం రాగానే అశోక్ పిలుస్తాడు, కానీ ఆమె కదలదు. లోతైన నిద్రలో ఉంటుంది. అశోక్ కొద్దిసేపు ఆమెను చూస్తూ అలానే ఉండిపోతాడు. ముఖంలో అలసట, నిద్రలో కూడా చిన్న చిరునవ్వు. ఇక తప్పక ఇషికాని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. చాలా జాగ్రత్తగా రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టేలోపు మెలకుగానే ఉన్న ఇషిక అశోక్ మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా థ్యాంక్ యూ సార్ అని అంటుంది. అశోక్ ఒక్కసారిగా ఏయ్, నువ్వు లేచే ఉన్నావా అని అడుగుతూ ఆమెను కిందకి దించుతాడు. ఇషిక ఒక్కసారిగా గట్టిగా అశోక్ని హత్తుకొని లవ్ యూ మా సైకో బాస్ అని అల్లరిగా అంటుంది. అశోక్ కూడా ఇషిక చుట్టూ చేతులు వేసి సరే పడుకో, చాలా అలసిపోయావు అని చెప్పి వెళ్ళబోతాడు. కానీ ఇషిక అశోక్ షర్ట్ని గట్టిగా పట్టుకొని మీరు నాతోనే ఉండాలి అంటుంది. అశోక్ ఆమె చేతులు విడదీసి ఇషికాని గోడకు ఆనిస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీతోనే ఉండాలంటే దాని అర్థం ఏంటి అని అల్లరిగా అడుగుతాడు. ఇషిక అశోక్ కళ్ళల్లోకి చూడలేక తల వంచుకొని నేలవైపు చూస్తుంది. అశోక్ ఆమె దగ్గరకు వచ్చి చెవి దగ్గర లో వాయిస్లో చెప్పు, నీతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ తన పెదవులతో ఇషిక మెడ మీద రాస్తాడు. ఆ మాటలతో పాటు అతని శ్వాస ఆమెని తాకగానే ఇషికకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఆమె ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసి సార్ ప్లీజ్ అని తడబడుతూ అంటుంది. అశోక్ ఫోర్స్గా ఇషిక నడుమును పట్టుకొని తన మీదకి లాక్కుని నువ్వే కదా నీతో ఉండాలన్నది, నాకోకే, నీకోకేనా అని కన్ను కొడుతూ అడుగుతాడు. ఇషిక ఇవన్నీ ఇప్పుడు కాదు సార్, పెళ్ళయ్యాక అని అంటుంది. ఆ మాట విన్న వెంటనే అశోక్ ఇషికను వెనక్కి నెట్టేస్తూ సరే నేను వెళ్తున్నాను అని డోర్ వైపు తిరిగి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా బాయ్ అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. డోర్ మూసుకున్న శబ్దం ఇషిక గుండెల్లో గట్టిగా మోగుతుంది. వెంటనే ఇషిక తేరుకొని సార్
అశోక్ సార్ అని అరుస్తూ తన వెంటే బయటకి పరిగెడుతుంది. కానీ అప్పటికే అశోక్ కారు గేట్ దాటి వేగం పెంచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇషిక గేట్ దగ్గరే ఆగిపోతూ వెళ్ళిపోయాడు సైకో బాస్ అని ఖాళీ రోడ్ని చూస్తూ నిలబడిపోతుంది. ఉదయం వెలుతురు కిటికీ గుండా లోపలికి పడుతుంది. అభి నిద్రలోంచి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. పక్కకి తిరిగి చూసిన క్షణమే బెడ్షీట్ కప్పుకొని మీరా అభి పక్కనే పడుకొని ఉంటుంది. అభి గుండె ఒక్కసారిగా కొట్టుకుంటుంది. రాత్రి జరిగింది అంతా గుర్తొస్తుంది. తన కోపం అన్నీ గుర్తు వస్తాయి. అభి వెంటనే లేచి కూర్చొని 2 చేతులతో తల పట్టుకుంటాడు. నేనేం చేశాను? ఎంత దూరంగా ఉండాలనుకుంటే ఇలా మరింత దగ్గర అవుతున్నాను ఎందుకు? అని లేచి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పొగ గాల్లో కలిసిపోతుంటే అభి ఆలోచనలు కూడా అలాగే చల్లా చెదరవుతున్నాయి. కాసేపటికి ఫ్రెష్ అయ్యి తిరిగి రూమ్కి వస్తాడు. కానీ మీరా ఇంకా అలానే బెడ్ పైనే పడుకుని ఉంటుంది. అభి మీరాని చూసి చిరాకు పడుతూ, ఏయ్ మీరా లే అని కొంచెం గట్టిగా పిలుస్తాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన ఉండదు. అభి మనసులో ఒక చిన్న టెన్షన్ మొదలైంది. మెల్లగా దగ్గరికి వెళ్ళి చూసేలేప బయట నుంచి అభి అని నిర్మలా గారి స్వరం వినిపిస్తూ గట్టిగా డోర్ తడతారు. అభి 1 నిమిషం అమ్మా అని చెప్పి మళ్ళీ మీరా వైపు చూస్తాడు. ఆమె ముఖం చాలా అలసినట్టుగా కనిపిస్తుంది. అభి గుండె తడబడుతుంది. డోర్ మళ్ళీ కొంచెం గట్టిగా తట్టుతుంది నిర్మలా గారు. అభి తలుపు తీరా అంటారు. అభి అల్మరాలోంచి తొందరగా ఒక డ్రెస్ తీసి మీరాకు వేసి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నిర్మలా గారు లోపలికి వచ్చి బెడ్ మీద అలాగే పడుకుని ఉన్న మీరాని చూసేసరికి, ఇదేంటి ఇంకా లేవలేదా అంటూ దగ్గరికి వెళ్ళి, మీరా లేవమ్మా తల్లి అని ప్రేమగా పిలుస్తారు. కానీ మీరా నుంచి ఎలాంటి స్పందన లేదు. నిర్మలా గారు మెల్లగా బెడ్షీట్ తీసి చూస్తారు. మీరా చేతుల మీద మణికట్టుల దగ్గర ముఖం పైన కనిపిస్తున్న ఘాట్లు చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఆమె వైపు చూస్తారు. ఆ చూపులో కోపం లేదు. అభి ఆ చూపును తట్టుకోలేక ఒక్కసారిగా తల కిందకి దించుకుంటాడు. ఏ మాట రావడం లేదు. తను చేసిన పనికి తనే సిగ్గుపడుతున్నట్టు మౌనంగా అలానే నిలబడి ఉంటాడు. నిర్మలా గారు అభి చెంప మీద గట్టిగా కొడతారు. పద ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరాకి స్పృహ లేదు అని కంగారుగా అరుస్తారు. అభి మీరాను చేతుల్లోకి ఎత్తుకొని కిందకి వెళ్ళి కారులో కూర్చోబెడతారు. వెంటనే కారు స్టార్ట్ అవుతుంది. నిర్మలా గారు దేవుడి పేరు జపిస్తూ మనసులో నా కోడలికి నా మనవడికి ఏం కాకూడదు అని మనసులోనే దేవుడికి చెప్పుకుంటూ ఉంటారు. హాస్పిటల్కి రాగానే నర్సులు స్ట్రెచ్చర్ తీసుకొచ్చి మీరాను వెంటనే లోపలికి తీసుకెళ్తారు. డాక్టర్ గబగబా చెక్ చేసి స్కాన్ చేయించి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వెంటనే
సెలైన్ పెట్టిస్తారు. కొంతసేపటికి డాక్టర్ బయటకు వస్తారు. ఆవిడ అభిని చూస్తూ, మిస్టర్, మీరా భర్తేనా అని సీరియస్గా చాలా గట్టిగా అడుగుతారు. అభి తల వంచుకుంటాడు. డాక్టర్, మీకు అసలు బుద్ధుందా? నువ్వు మనిషివా, పశువా? ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు? ఆమెకు ఏమైనా జరిగితే నీ మీద కేసు ఫైల్ చేస్తాను అని అంటూ, మీరా స్పృహలోకి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా. వెంటనే నిర్మలా గారు కన్నీళ్ళతో డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్, ఎలా ఉంది మీరా పరిస్థితి అని చాలా బాధగా అడుగుతారు. డాక్టర్ స్వరం కొంచెం తగ్గించి ఇలా అంటారు, ఇప్పటికీ డేంజర్ లేదు, కానీ చాలా షాక్లో ఉంది. బిడ్డ సేఫ్గానే ఉంది. ఇది మీ అదృష్టం. ఇంకోసారి ఇలాంటి స్ట్రెస్ పెడితే మాత్రం ప్రమాదమే. స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరా చాలా వీక్ అయింది. కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లోనే ఉంచాలి. ఇలాంటి కొడుకును ఎలా కన్నావమ్మా అని డాక్టర్ చిరాగ్గా, ఇలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి అని చీదరించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిర్మలా గారు అభి వైపు అసహ్యంగా చూస్తూ ఆమె కూడా మీరా దగ్గరికి వెళ్ళిపోతుంది. విషయం తెలుసుకున్న రమేష్ గారు కూడా హాస్పిటల్కి వస్తారు. కొంతసేపటి తర్వాత మెల్లగా మీరా కళ్ళపాపలు కదులుతాయి. ఆమె నెమ్మదిగా స్పృహలకు వస్తుంది. పక్కనే నిలబడి ఉన్న నిర్మల, రమేష్ గారు వెంటనే ఆమె దగ్గరకు వస్తారు. మీరా కళ్ళతోనే చుట్టూ చూస్తూ, బేబీ ఎలా ఉందంటే? ఆ మాట వింటూనే నిర్మలా గారు కన్నీళ్ళు అదుపు చేసుకుంటూ ఆమె చేతిని పట్టుకుని, బేబీ బాగానే ఉందమ్మా, డాక్టర్ చెప్పారు బిడ్డ సేఫ్ అని అనగానే మీరా కళ్ళల్లో ఒక క్షణం నెమ్మది కనిపిస్తుంది. కానీ వెంటనే మళ్ళీ బాధ మెరుస్తుంది. నిర్మలా గారు వెంటనే రమేష్ గారు తీసుకొచ్చిన టిఫిన్ తెరిచి, మీరా వద్దంటున్నా సరే బలవంతంగా ఆమెకి తినిపిస్తారు. ఇప్పుడు నువ్వు నీ గురించి కాదమ్మా, ఈ బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి అని అంటారు. దానికి మీరా తల ఊపుతుంది.